ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులు పక్కా ప్రణాళికతో ప్రజలపైన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలపైన టీడీపీకి ఓటేసిన ఓటర్లపైన మారణ ఆయుధాలతో దాడి చేయడం ముందెన్నడూ లేని విధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం. అందుకు కొందరు పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం సహకరించడం చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా జరగనటువంటి హింసాత్మక సంఘటనలు మన రాష్ట్రంలో జరగడం చాలా శోచనీయం. రాష్ట్రంలో ఇప్పుడు ఒక అసాధారణ పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకుల యొక్క ఒత్తిళ్లకు బెదిరింపులకు గురై తాము విధులు నిర్వర్తించలేమని మెడికల్ లీవ్ మంజూరు చేయమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతులు చేయడం చాలా దురదృష్టకరం. ఈ విలేకరుల సమావేశంలో చిత్తూరు పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, చిత్తూరు మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు జాఫర్, పూతలపట్టు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు ధరణి ప్రకాష్, పార్లమెంట్ బీసీసీఎల్ కార్యదర్శి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల చరిత్రలో ఈ ఎన్నికల్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదు. దేశంలో ఎక్కడి జరగని విధంగా రాష్ట్రంలో పోలింగ్ రోజున పోలింగ్ అనంతరం వైకాపా నాయకులు వైకాపా ఎమ్మెల్యేలు స్వయంగా దాడిలో పాల్గొంటూ తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఏజెంట్లపైన విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడులు చేశారు. చివరకు ఓటర్లపైన కూడా తమకు ఓటు వేయలేదు, తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని చెప్పి హింసాత్మక సంఘటనలు చేశారు. దారుణంగా హింసించారు. మనం వైజాగ్లో చూసాం. ఇలాంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేదు. హింసాత్మక సంఘటనలతో పాటు ఈరోజు మరొక పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక అసాధారణ పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ఇంతవరకు ఎప్పుడూ లేదు. అదేంటంటే ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి అధికారులు వైకాపా నాయకుల ఒత్తిళ్లకు బెదిరింపులకు భయపడిపోయి మేము మా విధులు నిర్వహించలేము, మాకు మెడికల్ లీవ్లు మంజూరు చేయమని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతులు పంపిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అసాధారణ పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ లేదు. దీనికంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పోలింగ్ రోజుతో కానీ ఆ తర్వాత మరి మాచర్ల కానీ చంద్రగిరిలో కానీ అదేవిధంగా తాడిపత్రి తదితర ప్రాంతాల్లో చేసిన హింసాత్మక సంఘటనలు గతంలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు. బీహార్ లాంటి రాష్ట్రం కూడా ఎప్పుడు చూడలేదు. మన రాష్ట్రం కూడా ఈ విధమైన హింసాత్మక సంఘటనలు గతంలో ఏ ప్రభుత్వ పాలనలో కూడా మనం చూసి ఉన్నాం. ఉద్దేశపూర్వకంగా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడులు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులను ఏజెంట్లను టార్గెట్ చేసుకొని మరి మారణాయుధాలతో దాడులు చేసి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు. ఇదన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగానే పక్కా ప్రణాళికతో చేశారు. మారణాయుధాలు తీసుకెళ్లి దాడులు చేస్తే మరి వాళ్ళపైన చాలా ఉదాసీనంగా పోలీసులు అధికారులు ప్రవర్తించారు. ఈరోజు నిన్న మొన్న మనం ఒక సిఫ్ట్ దర్యాప్తులో కొన్ని అంశాలు పేపర్ ద్వారా మనం చూసాం. 1530 మందిని దోషులుగా వివిధ సంఘటనలు గుర్తిస్తే కేవలం 140 మంది పైన మాత్రమే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వారు బనాయించినటువంటి సెక్షన్లు చూస్తుంటే చాలా హాస్యాస్పదం. మారణాయుధాలతో హత్యా ప్రయత్నం చేసినటువంటి సంఘటనలో కూడా కేవలం 324 సెక్షన్లు పెట్టారు. 326, 307 సెక్షన్లు పెట్టాల్సిన చోటంతా కూడా మామూలు సెక్షన్లు పెట్టి మరి పరోక్షంగా వారికి సహకారం అందించారు. ఈ సంఘటనలను విశ్లేషిస్తే పోలీసుల అధికార సహకారం లేకుండా ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితి మాత్రం లేదు. కింది స్థాయిలో డిఎస్పీ, సిఐ స్థాయిలో ఇంకా కింద స్థాయిలో అంతా కూడా కొంతమంది జగన్ టీం సభ్యులు ఒక పథకం ప్రకారం వైకాపా నాయకులకు సహకరించారనేది స్పష్టమవుతోంది. సిట్ దర్యాప్తు కానీ నివేదిక బయటకు వస్తే చాలా అంశాలు బయటకు వస్తాయి. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నా, సిట్ దర్యాప్తు యొక్క నివేదికను బహిరంగపరచమని చెప్పి రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే
దీంట్లో చాలా విషయాలు బయట రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ప్రజలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి డీజీపీ గారు స్పందించి సిట్ యొక్క ప్రత్యేక దర్యాప్తు నివేదికను బహిరంగపరచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు ఒక ఎమ్మెల్యే, మాచర్ల ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే ఆయన, మరి జగన్మోహన్ రెడ్డి ఆయన్ను నా స్నేహితుడు, మంచివాడని చెప్పి బహిరంగ సభలో పొగిడారు. మరి అటువంటి వ్యక్తి చేసినటువంటి దారుణమైనటువంటి సంఘటనను ఈరోజు సభ్య సమాజం చేదరించుకుంటా ఉంది. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ మరి ఆయన స్వయంగా పోలింగ్ కేంద్రంకి వెళ్ళి మరి అక్కడ చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి మనం ఈరోజు వీడియోలు చూసాం. ఆయనే స్వయంగా ఈవీఎంను ధ్వంసం చేసి అక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ను భయపెట్టి మరి బయటకు వచ్చి మరి ఒక మహిళను ఎవరైతే ప్రశ్నించారో ఆ మహిళను కూడా దారుణంగా తిట్టాడు. మరి ఇదంతా కూడా చాలా నీచంగా మేము భావిస్తున్నాం. మరి అటువంటి వ్యక్తి పైన పోలీసులు ఎంత ఉదాసీనంగా వ్యవహరించారో మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఆయన 13వ తారీఖున స్వయంగా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం దాడి చేస్తే మరి ఆ రోజు వెబ్ కాస్టింగ్ ఉంది, వీడియో రికార్డింగ్ ఉంది, పోలింగ్ ఆఫీసర్లు సిబ్బంది ఉన్నారు, వివిధ పార్టీల ఏజెంట్లు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. అంతమంది ప్రత్యక్షంగా చూసిన తర్వాత కూడా మరి అక్కడ ఉండే అధికారులు ఒక ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. ఇది చాలా దురదృష్టకరం. మరి 13వ తారీఖున ఈ సంఘటన జరిగితే 15వ తారీఖు వరకు పోలీసు ఫిర్యాదు కూడా ఇవ్వాల. అంటే బాధ్యత ఎవరిది? బాధ్యత పోలింగ్ ఆఫీసరు, రిటర్నింగ్ ఆఫీసర్ తెలియజేయాల్సిన అవసరం ఉంది. రిటర్నింగ్ ఆఫీసర్ వెంటనే స్పందించి మరి పోలీసు ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే ఎన్నికల అఫెన్స్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఒక ఈవీఎం పగలగొట్టారంటే అంతకంటే ఎన్నికల మించిన ఎన్నికల నేరం ఇంకోటి ఉండదు. అయినా కూడా పోలీసు స్పందించి మరి సరైన చర్యలు లేవు. నిన్న మొన్న 2-3 రోజుల క్రితం ఆ వీడియో బయట వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఎమ్మెల్యే పైన A1గా చేర్చి కొన్ని సెక్షన్లు పెట్టారు. మరి పోనీ ఆయన అరెస్ట్ చేశారంటే అది లేదు. మరి ఆయన పారిపోవడానికి మరి పోలీసు అధికారులే సహకరించారనేది ఈరోజు స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని కూడా పట్టుకోలేకపోయారంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు అటువంటి వ్యక్తి పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి వారు ప్రజా జీవితంలో ఉండడానికి అనర్హులు. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన సీరియస్గా స్పందించి ఎవరైతే ఈవీఎం ధ్వంసం చేశారో బాధితటువంటి పదవులు ఉన్న వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించినప్పుడు అతన్ని మరి ఈరోజు అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.